ప్రార్థన చేసుకుని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి మేము నీ సన్నిధిలో చేరి ఈ రీతిగా మిమ్మలను ఆరాధించడానికి మరొక చక్కటి అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ దినమందు మరలా నీ వాక్యం దగ్గరకు వస్తున్నాం. సమయోచితమైన మీ జ్ఞానమును, పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి మీ మాటల ద్వారా మేము మరి ఎక్కువగా బలము పొంది నీ కొరకు నమ్మకంగా యథార్థంగా బ్రతుకున్నట్లుగా, నిత్య జీవం కొరకై మేము సిద్ధపడినట్లుగా సహాయం చేయండి. నీ వాక్యాన్ని బోధిస్తున్న నాకును సమయోచితమైన మీ జ్ఞానం ఇచ్చి పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి మీ మాటల ద్వారా మా అందరి జీవితాలను బలపరచమని ప్రార్థన చేస్తూ, మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మనం గత కొన్ని దినాల నుండి ఆగూరు గారు పలికినటువంటి దేవోక్తులను ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. మరి ఈరోజు కూడా మరికొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి చూద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 15, 16 వచనాలు వాక్యముల నుండి మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 15, 16 వచనాలు వాక్యముల నుండి మనము చదువుకుందాం. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలుకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. చాలండి. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో మనందరం కూడా గత కొన్ని దినాల నుండి ఈ ఆగూరు గారు ఈ సామెతల గ్రంథం 30 అధ్యాయములో పలికినటువంటి దేవోక్తులను గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అందులో మనం ఈ 15, 16 వచనాలను కొన్ని దినాలుగా దేవుని వాక్యములో నుండి మనం వాటిని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ 15, 16 వచనాలలో ఉన్నటువంటి మాట ఏంటంటే, జలగకు ఇమ్ము ఇమ్ము అని కూతురులిద్దరు ఉన్నారని, తృప్తి పడనివి 3 ఉన్నవి అని, చాలును అని అననివి 4 ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ, ఈ తృప్తి పడనివి ఏంటో, ఇమ్ము ఇమ్ము అనేవి ఏంటో, ఈ చాలును అననివి ఏంటో చెబుతున్నాడు. అందులో మనం ఒకదాని గురించి చెప్పుకున్నాం 16వ వచనంలో. అవేవనగా పాతాళము. ఏవండి, పాతాళమునకు ఎంతమంది పాతాళంలోనికి వెళ్ళినా చాలును అని అనదు పాతాళం. ఇప్పటికే కోటాను కోట్ల మంది ఆ పాతాళంలోనికి వెళ్ళిపోయారు. కానీ ఇప్పటి వరకు ఇక చాలే, ఇక వచ్చినంత మట్టుకు చాలు అని పాతాళం ఎప్పుడైనా అందా అంటే అనదు. ఎందుకంటే పాతాళము ఎప్పటికీ రానివ్వు రానివ్వు అని అంటుందే తప్ప, నాకు అవసరము లేదు, ఇక నాకు చాలు అనే మాట అనదు పాతాళం. ఎందుకంటే పాతాళము ఎంత భయంకరమైందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. పాతాళము ఎంత ఘోరమైందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి చాలును అని అనదు పాతాళం ఒకటి. రెండవది, చాలును అననటువంటి దానిలో మరొకటి ఏంటంటే కనని గర్భం అని మనం గత వారములో చెప్పుకున్నాం. కనని గర్భం. కనని గర్భము అసలు బిడ్డల్నే కననప్పుడు ఇక నాకు చాలు అని ఎలాగంటుంది? అనదు కదా. కాబట్టి
చాలును అని అననటువంటి గర్భం కనని గర్భం, అది ఒకటి. ఆ తర్వాత మనం చూస్తే మూడవదిగా నీరు చాలును అనని భూమి. ఇది ఈరోజు మన పాఠం ఇది. నీరు చాలును అనని భూమి. కాబట్టి ఇప్పుడు చాలును అననివి ఎన్నో ఉన్నాయి ప్రియులారా. అందులో పాతాళాన్ని గురించి చెప్పుకున్నాం. తర్వాత కనని గర్భాన్ని గురించి మనం చెప్పుకున్నాం. కనని గర్భము చాలును అని అనదని, పాతాళం కూడా చాలును అని అనదని మనం వాక్యములో నుండి ప్రియులారా చదువుకున్నాం. దాని గురించి చెప్పుకున్నాం. ఇక మూడవది చాలును అననిది ఇంకొకటి ఉందట. ఏంటది ప్రియులారా? నీరు, భూమి చాలును. ఆ నీరు చాలును అనని భూమి అని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఏవండి, మనం పుట్టిన దగ్గర నుండి కూడా ఈ భూమి మీదకు ఎన్నో వరదలు రావటం మనకు తెలుసు, ఎన్నో తుఫానులు రావటం మనకు తెలుసు, ఎన్నో నదులు పొంగి పొర్లటం మనకు తెలుసు, సునామీలు రావటం మనకు తెలుసు. ఎప్పుడైనా ఇక ఈ నీరు చాలు అని భూమి అందండి? అనదు. ఎందుకంటే చాలును అనని దానిలో ఈ భూమి ఒకటి అని మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. వాక్యములో కొన్ని సంగతులు నేను చెబుతాను. నేటికి ఈ భూమి పుట్టి ప్రియులారా 1800 సంవత్సరాలు అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 1800 కోట్ల సంవత్సరాలు. 1800 కోట్ల సంవత్సరాలు. వందల సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాలు కాదు, లేక 1800 లక్షల సంవత్సరాలు కాదు, 1800 కోట్ల సంవత్సరాలు. ఏది? ఈ భూమి, మనం నివాసం చేస్తున్నటువంటి ఈ భూమి పుట్టి. ఇది శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి విషయం. ఈ 1800 కోట్ల సంవత్సరాలలో ఈ భూమి మీద ఎన్నో విపత్తులు వచ్చాయి. ఆ విపత్తులలో వరదలున్నాయి, ఆ విపత్తులలో తుఫానులున్నాయి, ఆ విపత్తులలో జల ప్రళయాలున్నాయి. కానీ ఎప్పుడైనా భూమి ఇక ఈ నీరు చాలు అని అందా? అనదు. దాని యొక్క విధానం తీసుకోవటమే తప్ప చాలును అనేటువంటి విధానము దానికి తెలియదు. నేను కొన్ని విషయాలు బైబిల్ గ్రంథములో నుండి మీకు తెలియచేస్తాను. అసలు ఈ భూమి మీద దేవుడు ఈ భూమిని చేసేటప్పుడే అసలు ఈ భూమి స్థితి ఎలా ఉంది, ఈ భూమి యొక్క పరిస్థితి ఎలాగుంది అని మనము ఆలోచన చేస్తే, దేవుడు సృష్టిని చేయటం మొదలుపెట్టిన తర్వాత ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఆది కాండం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాము రండి. దైవ గ్రంథములో నుండి ఆది కాండము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ప్రియులారా, మీరు గమనించండి. నీరు చాలును అనని భూమి యొక్క పరిస్థితి దేవుడు ఈ సృష్టిని చేసే సమయంలో జరిగిన ఒక సన్నివేశాన్ని చెబుతూ ఉన్నాడు, జరిగిన సందర్భాన్ని తెలియచేస్తున్నాడు. ఇక్కడ వాక్యంలో మనము చూస్తే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఒక మాట చెప్పి ఎలా చేశాడు, ఏ విధంగా చేశాడు అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. నిరాకారము అంటే ఒక ఆకారం అనేది లేదు. శూన్యము అనంటే ప్రియులారా, శూన్యము అనంటే ఏమీ లేనటువంటిదిగా, ఏమీ లేనిదిగా, వట్టిదిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ సమయంలో ఏముంది అనంటే చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. చీకటి ఎక్కడ కమ్మిందట? అగాధ జలాలు అంటే ఒక అగాధం, ఆ అగాధం మీద జలాలు, ఆ జలాల మీద దేవుని ఆత్మ ఏమవుతుంది చెప్పండి? అల్లాడుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనం చదువుకున్నాం.
అంటే ఈ సృష్టి, ఈ నిర్మాణానికి ముందు ప్రియులారా ఈ భూమి లేకపోతే ఈ ఆకాశం చేయక మునుపు జరుగుతున్నటువంటి సందర్భం, ఒక అగాధం, ఆ అగాధం మీద జలములు, ఆ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. అంటే ఇప్పుడు దేవుడు ఈ సృష్టిని చేయటానికి ప్రారంభమే దేంతో ప్రియులారా జరుగుతుంది అనంటే జలములతో జరుగుతుంది. గమనించండి, జలములతోనే ఈ సృష్టిని ప్రారంభించాడు. ప్రియులారా ఇప్పుడు ఈ సృష్టిని చేసినటువంటి దేవుని యొక్క విధానం ఎంత గొప్పదో చూడండి. ఎందుకు జలములు అవసరం? ఈ భూమిని చేయటానికి, లేక ఈ భూమి మీద ఉన్నటువంటి వాటిని చేయటానికి ప్రియులారా అవసరమా జలములంటే? అవసరం. ఒక ఇల్లు కట్టాలి అని అంటే ప్రియులారా ఒక సిమెంటు, ఇసుక ఉంటే సరిపోతుందా? ఏవండి, వాటిని కలపటానికి ఏం కావాలి? నీరు అవసరం. అంటే ఒక కట్టడానికి నీరు అవసరం. కట్టిన తర్వాత ఆ కట్టడాన్ని తడపటానికి ఏం అవసరం? నీళ్లు అవసరం. నీళ్లతో తడపాలి ఆ కట్టడాన్ని. అంటే ప్రియులారా ఈ భూమి మీద ప్రతి పనిలో కూడా నీటి అవసరత ఎంత ఉన్నదో మనము గుర్తించాలి. ప్రతి పనిలో కూడా నీటి అవసరత ఉంది. అందుకని దేవుడిప్పుడు జలములతో ప్రారంభించాడు ఈ సృష్టిని చేయటం. ఈ సృష్టిని చేసేటువంటి విషయంలో ప్రియులారా ఆయన ఏ రీతిగా జరిగిస్తున్నాడో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సృష్టి యొక్క విధానములో 6వ వచనము నుండి మనం చదువుకుందాం. మొదటి రోజు వెలుగు కలిగింది. ఎందుకంటే చేయటం ప్రారంభించడానికి పని ప్రారంభిస్తున్నాడు కాబట్టి ఈ వెలుగు కావాలి, వెలుగులో పని చేయాలి కాబట్టి వెలుగు కలిగింది. ఇప్పుడు 6వ వచనము నుండి చూద్దాం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి ఆ విశాలము క్రింది జలములకు విశాల జలం మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం. అంటే ఇప్పుడు దేవుని యొక్క ప్రారంభం చూడండి. జలములలో నుండి పని ప్రారంభించాడు. ఈ జలములను వేరు చేస్తున్నాడు. అంటే ఆ జలముల మధ్యలో ఒక విశాలాన్ని పెట్టాడు. ఆ ఒక విశాలాన్ని పెట్టి ఆ జలములను 2 భాగాలు చేశాడట. 2 భాగాలు చేశాడు. ఆ 2 భాగాలలో పైన ప్రియులారా ఉన్నటువంటి మీది జలాలు, వాటిని ఏమన్నాడు? దానికి ఏమని పేరు పెట్టాడంటే ఆకాశం. ఏంటి మీది కూడా జలాలు ఉన్నాయా? మీది కూడా జలాలు ఉన్నాయా అని అంటే ఉన్నాయి. ఆకాశములో జలాలు ఉన్నాయి. ప్రియులారా ఈ జలములను దేవుడు వేరు చేసి దానికి ఆకాశము అనే పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఇక భూమి క్రింద ఉన్న జలాలను ఏం చేశాడు? 9వ వచనం చదవండి. 9వ వచనం. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటని కూర్చబడి ఆరిన నేల కనబడునుగాకని పలుకగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. ఏమంటే ఇప్పుడు జలములు, ఆ జలములను మధ్యలో విశాలం, ఆ విశాలము చేసి ఆ పై జలములను క్రింది జలములను వేరు చేశాడు. పైనున్నటువంటి జలములకు ఏమని పేరు పెట్టాడు? ఆకాశం అనే పేరు పెట్టాడు. క్రింది ఉన్నటువంటి జలాలలో నుండి ఇప్పుడు భూమిని బయటికి తీశాడు కదా. ఆ క్రింద ఉన్నటువంటి జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక. ఇప్పుడు ప్రియులారా ఈ భూమిని కూడా ఎందులో నుంచి తీసుకొస్తున్నాడు బయటికి? జలములలో నుండే తీసుకొస్తున్నాడు. జలములలో నుండి. ఒక కుమ్మరి ఒక కుండను చేయాలి, ఒక వస్తువును చేయాలి అని అంటే ముందు ఏం చేస్తాడు అని అంటే మట్టిని నీటిలో నానబెడతాడు. ఏమండి, మట్టిని ఏం చేస్తాడు? నీటిలో నానబెడతాడు. ఇప్పుడు దేవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటిని తన అనుకున్నటువంటి విధానములో చేయటానికి, అవి చెట్లే కానివ్వండి, అవి జీవరాశులే కానివ్వండి, అవి పురుగులే కానివ్వండి, అవి జంతువులే కానివ్వండి, సమస్తాన్ని చేయటానికి ఇప్పుడు భూమిని నీళ్ళల్లో నానబెట్టి బయటికి తీశాడు. చూడండి,
ఎందుకంటే ఎప్పుడైనా నానబెట్టినప్పుడే ఆ మట్టితో ఏదైనా ఒక ఆకారం చేయగలం. గమనించండి. ఇప్పుడు అగాధములో నుండి దేవుడు దీనిని ఎలా వేరు చేస్తున్నాడో ఇప్పటి వరకు మనము చూసాం. ఇప్పుడు ఈ జలములను ఆయన ఏం చేశాడంటే ఈ జలములలో నుండి నేల, ఆరిన నేల కావాలి అని అన్నాడు. ఆరిన నేల వచ్చింది. ఆ ఆరిన నేలకి ఆయన ఏమని పేరు పెట్టాడు? భూమి అనే పేరు పెట్టాడు. ఇప్పుడు ఈ ఆరిన నేల ఎక్కడుందో తెలుసా అండి? జలములతోనే ఉంది. జలముల మధ్యలోనే ఉందిది. అందుకే ఈ ఆరిన నేలలో ప్రియులారా, వాక్యంలో మనము చూస్తే ఈ ఆరిన నేల ఎక్కడ ఉంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే సముద్రముల మధ్యలో. ఇప్పుడు భూమి చుట్టూ ప్రియులారా ఏమున్నాయి అని మనం అడిగితే ఏమున్నాయి అని చెబుతారు? ఏవండి? జలములు, సముద్రములు. కాబట్టి సముద్రములు విస్తారమైనటువంటి జలములతో నిండి ఉన్నాయి. అందులో ఒక చిన్న భాగమే ఏంటి చెప్పండి? ఆరిన నేల. ఈ ఆరిన నేల, ఈ ఆరిన నేల ప్రియులారా, ఈ జలముల చుట్టూ ఉన్న ఈ జలములు ఒక ప్రక్క అయితే, ఇప్పుడు ఈ ఆరిన నేల మీద దేవుడు నదులను కూడా ఉంచాడు. నదులను కూడా ఉంచాడు కదా. నదులు కూడా ఉన్నాయి కదా. నదులు కూడా పారుతున్నాయి కదా. ఈ నదులు పారి ఎక్కడికి వెళుతున్నాయి? సముద్రాలలోనికి వెళుతున్నాయి కదా. ఇప్పుడు ప్రియులారా, అంటే భూమి మీద ఎక్కువ శాతం ఏముంది అని మనం చెబుతామంటే జలములు ఉన్నాయి. ఇన్ని జలాలు ఉన్నాయి కదా, ఎప్పుడైనా చాలు నీరు అని భూమి అందా? ఏమండి? భూమి ఇన్ని జలాలు ఉన్నాయి కదా, అది జలములలోనే ఉంది. జలములలో నుండే తీయబడింది. జలములు చుట్టూ ఉన్నవి జలములే. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రియులారా నదులు, ఈ నదులు వెళ్ళి సముద్రాలలో కలవటం, ఇవన్నీ మనము చూస్తున్నాం కదండి. జలరాశులు అని అంటారు వీటన్నిటిని, జలాలు అని అంటారు కదా. ఇన్ని జలాలు ఉండగా మళ్ళీ వర్షం అవసరమా ఈ భూమి మీద? ఏవండి? వాస్తవానికి ఈ సృష్టి లేనప్పుడు, లేక ఈ జీవులు లేనప్పుడు భూమి మీద వర్షం పడలేదండి. భూమి మీద వర్షం లేదు. చూడండి ఒకసారి ఆది కాండము దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే ప్రియులారా, మరి రెండవ అధ్యాయము, ఆది కాండము 2వ అధ్యాయము 4వ వచనము నుండి చదవండి. 4వ వచనము నుండి, దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద ఏం కురిపించలేదు? వర్షం అనేది లేదు. అప్పటికింకా వర్షం అనేటువంటిది లేదు. ప్రియులారా గమనించండి, వర్షం అనేటువంటిది లేదు. ఎందుకు లేదు అనంటే ఈ భూమి మీద ఇంకప్పటికీ ఏమి లేవన్నాడు? భూమి మీద ఏ పొద లేదు, ఏ చెట్లు కూడా లేవు అని వాక్యంలో చూస్తున్నాం. చెట్లు లేనప్పుడు, జీవరాశులు లేనప్పుడు భూమి మీద వర్షం కూడా పడలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అనంటే, ఈ భూమి మీద దేవుడు నరులను చేయాలి అని అనుకున్నాడు కదా. ఈ సృష్టిని చేశాడు కదా. ఈ సృష్టిని చేసినటువంటి దేవుడు ప్రియులారా, ఇదిగో మానవుల్ని చేసిన తర్వాత ఇప్పుడు మనుషులకు అవసరం, జీవరాశులకు అవసరం, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి నీరు అవసరం గనుక ఏదెను తోటలోనే ఒక నదిని ప్రారంభించాడు దేవుడు. ఒక నదిని చేశాడు ఆయన. ఆ నది 4 శాఖలుగా చీలి ప్రయాణం చేస్తుంది. చూడండి అక్కడ వాక్యములో మనము చూస్తే, వాక్య భాగములో ఆయన తోట వేసి నన్ను నిర్మించి దానిలో ఉంచి 9వ వచనం మనము చూస్తే, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది ఏమవుతుంది? బయలుదేరుతుంది. అంటే ఇప్పుడు ఏదెను తోటలో దేవుడు ప్రియులారా ఆ ఏదెనులో తోట వేసి, ఆ తోటలో అన్ని రకాలైనటువంటి
ప్రియులారా వృక్షాలను సృజించి ఇప్పుడు అవి బ్రతకాలి, అవన్నీ జీవించాలి అని అంటే నీరు అవసరం కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు ఆ తోటలో ఆయన? ప్రియులారా ఒక నదిని ప్రారంభించినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఒక నదిని ప్రారంభించాడు. ఆ నది ఏమవుతుంది? అక్కడ ప్రారంభమైన నది ఏదేనులో ప్రారంభమైన నది, తోటలో ప్రారంభమైనటువంటి నది, అది ప్రియులర పాయలుగా చీలి 4 శాఖలు అవుతుందండి. 4 శాఖలు అవుతుంది. అందులో మనము చూస్తే ఆ 4 శాఖలకు కూడా పేరు పెట్టాడు. చూడండి 11వ వచనం నుండి చదువుకుందాం. మొదటి దాని పేరు ఫీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడేముందన్నాడు? బంగారం ఉన్నది అన్నాడు. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు ఇద్దెకెలు. అది హషూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది పేరు యూప్రటీసు, దానిని ఫరాతు అని కూడా అంటారు. ఇప్పుడు ఈ 4 నదులలో 2 నదులు ఈ భూమి మీద జరిగేటువంటి కొన్ని పరిణామ పరిస్థితులను బట్టి, విపత్తులను బట్టి ఈరోజు మనకు కనబడకుండా పోయాయి. 2 నదులు ఈరోజు చరిత్రలో మనకు కనబడుతున్నాయి. అందులో మనందరికీ బాగా పరిచయమైనటువంటి ఒక గొప్ప నది ఏంటంటే యూప్రటీస్. ఏమండి? యూప్రటీస్ అనేటువంటి నది నేటికి కూడా మనకు కనబడుతుంది. దాన్ని గుర్చినటువంటి చరిత్ర మనకు తెలుసు. ఈ నది ప్రియులర్ ఎక్కడ పుట్టింది అనంటే ఏదేను తోటలో, ఏదేనులో దేవుడు వేసిన తోటలో పుట్టింది. టర్కీలో ఈ ఏదేను వేయబడినటువంటి ప్రదేశంలో ప్రియులర ఆ కొండల కనుమలలో గుండా ప్రారంభమైనటువంటి నది. అంటే ఆ నది ఎందుకు పుట్టించాడు దేవుడు అనంటే అక్కడే పైన వ్రాయబడింది, ఆ చెట్లకు మనుషులకు అవసరం, ప్రియులారా ఈ భూమి మీద ఉన్న జీవరాశులకు అవసరమని దేవుడు నదులను పుట్టించాడు. ఆ రీతిగా ఆ నదులు భూమి మీద పారుతూ అనేక ప్రదేశాలకు ప్రియులారా వెళుతున్నట్లుగా అనేక మంది మనుషులకు యోగ్యకరమైనదిగా పొలాలు కానీ పంటలు కానీ పండటానికి యోగ్యకరమైనవిగా దేవుడు చేసి మళ్ళీ నీటి సదుపాయాన్ని ప్రియులారా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు నదులలో ఉన్నటువంటి నీళ్లకు సముద్రాలలో ఉన్నటువంటి నీళ్లకు తేడా ఏంటి అని అంటే, సముద్రములో ఉన్నటువంటి నీళ్లు ఉప్పు నీరు, అది కేవలం అవి పంటలకు కానీ త్రాగటానికి కానీ పనికిరాదు. ప్రియులారా ఇప్పుడు దేవుడు నదులను పుట్టించాడు. ఈ నదులలో త్రాగటానికి, పంటలకు కానీ లేక చెట్లకు కానీ దేనికైనా అవసరమైనటువంటి ప్రియులారా నీళ్లు ఈ నదులలో నుండి దేవుడు పుట్టించటం ఒక అద్భుతమైనటువంటి విషయం. ఏమండి? ఇంత నీరు ఈ భూమి మీద ఉంది, కానీ భూమి చాలును అని అంటుందా? అంటుందండి. అందుకే భూమి నీరు చాలును అననటువంటి భూమి అని మనము చూస్తున్నాం. మనందరికీ తెలుసండి ప్రియులారా, దేవుడు మానవుని చేసిన తర్వాత ఈ మానవుడు విస్తరించటం ప్రారంభించాడు. ప్రియులారా ఆదాము అవ్వల నుండి విస్తరించటం ప్రారంభించాడు. నోవాహు కాలానికి వచ్చేసరికి ప్రజలు దేవుని మాట మీద ఏమాత్రం ప్రియులారా మనసు వారి ఆలోచన ప్రకారం సొంత తలంపులతో, సొంత ఆలోచనలతో మనుషులు బ్రతుకుతూ పాపమునకు, చెడుతనమునకు చోటిచ్చి దేవుని నామానికి అవమానకరమైనటువంటి పరిస్థితులు ప్రియులారా జీవిస్తూ ఉన్నప్పుడు పరలోకమందున్న దేవుడు చూచి నోవహుతో ఒక మాట చెప్పాడు. అదేంటో తెలుసా? ఒక్కసారి మనము చూద్దాము రండి. బైబిల్ గ్రంథంలో మనము చూడగలిగితే ఆది కాండము 6వ అధ్యాయము 17వ వచనం. ప్రియులారా ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. సందర్భం వచ్చింది కాబట్టి మనం తప్పనిసరిగా చూడాలి ఇవి. 6వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకు ఏమి రప్పించబోతున్నాను? జల ప్రవాహం. ఏమండి? భూమి మీద ప్రవాహాలు లేవా? ఉన్నాయి కదండి. నదుల నుండి ప్రవాహాలు ఉన్నాయి, సముద్రాల యొక్క అలలు ప్రియులారా మనము చూస్తున్నాం. కానీ ఇప్పుడు దేవుడు మనిషికి తానెంత గొప్పవాడో, తానెంతటి ఉన్నతుడో, ఆయన ఎటువంటి వాడో సృష్టికర్తగా తాను నిరూపణ చేసుకోవటానికి ప్రియులారా ఇదిగో దేవుని గొప్పతనం మనుషులు అర్థం చేసుకోవాలి. అందుకని దేవుడు అంటున్నాడు, నోవాహుతో చెబుతున్నాడు, నోవాహు నేను భూలోకాన్ని చూశాను, అది చెడిపోయింది,
చెడిపోయిన ఈ భూమి మీద ఉన్నటువంటి వీరందరినీ నేను నాశనం చేయాలనుకుంటున్నాను, ఉంచాలనుకోవట్లేదు నేను. కాబట్టి నేను ఈ భూమి మీదకి ఏమి రప్పించబోతున్నాను అంటున్నాడు? జలముల ప్రవాహం. జలముల ప్రవాహాన్ని నేను రప్పించబోతున్నాను అని అంటున్నాడు ప్రియులారా. చూడండి, ఇక 7వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. 7వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, వీరే కాదు, ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును. ఆ ఆ 7వ అధ్యాయం 4వ వచనం చూడమ్మా. 7వ అధ్యాయం 4వ వచనం. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళును 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా ఏం చేస్తాను? దేంతో? జల ప్రవాహముతో. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 40 దినాలు, 40 రాత్రులు, 40 పగళ్ళు అని మనం చూస్తున్నాం. ఇప్పుడు 11వ వచనం చదవండి. 11వ వచనం. నోవహు వయసు 600 సంవత్సరము 2వ నెల 17వ దినాన మహా అగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఏమండి, ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ వ్రాయబడిన మాటలు, మహా అగాధ జలముల ఓటలన్నీ విడిచిపెట్టేశాడట దేవుడు. విడిచిపెట్టేశాడు. ఏ ఓటలు? అగాధములో ఉన్న ఓటలన్నీ విడిచిపెట్టాడట. అంటే లాకులు ఎత్తాడని అర్థమవుతుందా? వీటన్నిటికీ దేవుడు లాకులేశాడు. ఇప్పుడు లాకులు ఏం చేశాడు? తీశాడు. లాకులు తీశాడు. చూడండి, అక్కడ వాక్యంలో మనము చూస్తే ఓటలని విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. అంటే ఇప్పుడు ఆకాశానికి కూడా దేవుడు జల ప్రవాహాన్ని భూమి మీదకు పంపించటానికి తూములు ఏర్పాటు చేశాడా? చేశాడని బైబిల్ చెబుతుంది. తూములు ఏర్పాటు చేశాడు. అప్పుడప్పుడు మనం చూస్తాం, కృష్ణానదిలో మరి నీళ్లు ఎక్కువ అవటం వలన ఇదిగో 4 గేట్లు ఎత్తేసారు, లేక 10 గేట్లు ఎత్తేసారు, లేకపోతే ప్రియులారా 70 గేట్లు ఎత్తేసారు అనే వార్తలు మనం వింటూ ఉంటాం. ఎందుకు ఎత్తేసారు? అవతాల వరద ప్రియులారా ప్రవాహం ఎక్కువైపోయింది కాబట్టి వాటిని నిల్వ చేయటం కష్టం కాబట్టి ఇప్పుడు ఆ వదిలినటువంటి నీళ్ళన్నీ వెళ్ళిపోయి ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో కలిసిపోతాయి. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. ఏమంటే మనం ఆ టైంలో కనుక కృష్ణానది ఒడ్డుకి వెళ్ళి ఆ గేట్లన్నీ ఎత్తేసినప్పుడు నీళ్ల ప్రవాహం ఎలా ఉంటుందండి? చూస్తుంటే మీరు ఆ నీళ్లు వదిలినప్పుడు ఆ బ్రిడ్జి మీద నిలబడండి, బ్రిడ్జి ఊగుతా ఉన్నట్టుగా ఉంటుంది. ఆ శబ్దానికి, ఆ ప్రవాహానికి బ్రిడ్జి ప్రియులారా ఊగుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి. ఈ తూములు ఎత్తితేనే ఇలా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆకాశపు తూములను ఎత్తి ఇప్పుడు భూమి మీద ఉన్న జనాలను నాశనం చేయాలి, ఇక తుడి చేయాలి, వీళ్ళు నా మాట వినటం లేదు అని అనుకున్నాడు. అగాధ జలములను విడిచిపెట్టేశాడు, ఆకాశ ప్రియుల తూములను విప్పేశాడు. విప్పగానే ఆ తూములు లేక ఆ యొక్క గేట్లలో నుంచి ప్రియుల ఎన్ని రీతులుగా వర్షం భూమి మీద పడుతుంది అని అంటే, ఎన్ని రోజులు పడింది? 40 పగళ్ళును 40 రాత్రులను ప్రియులరా ప్రవాహం పడినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ ప్రవాహము ఈ 40 రోజులు ప్రియులరా, ఈ 40 పగళ్ళు 40 రాత్రులు పడినటువంటి ఈ ప్రవాహానికి ఏం జరిగిందో చూడండి ఒకసారి. దేవుని వాక్యములో 7వ అధ్యాయం 17 నుండి చదవండి. 17 నుండి. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు
ఓడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములు అన్నీయు ఏమైపోయినాయి? మునిగిపోయెను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములు ఏమైపోయాయి? మునిగిపోయాయి. చూసారా అండి? ఎంత భయంకరమైనటువంటి, మనం అనుకుంటున్నట్లుగా, మనకు కనబడుతున్నట్లుగా ఈ చిన్న వర్షం అనుకుంటున్నారా? ఏమండి, ఈ రోజున మనకు ఎప్పుడైనా భారీ వర్షాలు ఒక్క వారం రోజులు కురిశాయంటే భూమి మీద ఎన్నో ప్రియులారా ప్రదేశాలు కొట్టుకుపోవటం మనకు తెలుసు. ఎన్నో గ్రామాలు కొట్టుకుపోవటం తెలుసు. ఎంతో మంది నీళ్లలో చనిపోవటం మనకు తెలుసు. ఇప్పుడు ఈ ఈ పరిస్థితుల్లో, అంటే దేవుడు విప్పినటువంటి ఈ తూములలో ఆ పడినటువంటి ఆ వర్షం ఎటువంటి పరిస్థితి తీసుకొచ్చిందంటే, భూమి మీద ఉన్న పెద్ద పెద్ద పర్వతాలు అన్నీ కూడా ఏమైపోయినాయి? మునిగిపోయాయి. దాని మీద ప్రియులర 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రియులారా ప్రబలెను. పర్వతములన్నీ మునిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి, ఇంత వర్షం పడింది కదా, ఇదిగో కింద నేల మొదలుకొని, ఇదిగో మోకాళ్ళ లోతు మొదలుకొని, మనుషులను దాటుకొని, చెట్లను దాటుకొని, కొండలను దాటుకొని, పర్వతాలను దాటుకొని విస్తరించింది ఆనాటి జలప్రళయం. అప్పుడు భూమి చాలు నీళ్ళనందా? అందా? ఇక చాలే, ఈ నీళ్లు చాలే అని అందా? అన్నది. ఎందుకంటే భూమికున్న లక్షణం ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నాం. చాలును అననివి 4 ఉన్నాయి అన్నాడు. అందులో ఒకటి పాతాళం, గమనించండి. రెండవది కనని గర్భం. మూడవది నీరు చాలును అనని భూమి అని దేవుని వాక్యములో ప్రియులారా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ప్రియులారా ఏ విధంగా ఆయన కార్యాన్ని జరిగిస్తాడో మనం ఆలోచించాలి. ఇది చూచిన దేవుడు పరలోకమందు చూచి నిజంగా ఆ ప్రజల యొక్క ఆ పరిస్థితులు చూచి, ఆ నీళ్లలో కొట్టుకుపోతూ, ఆ నీళ్లలో అరుస్తూ, ఆ నీళ్లలో బాధపడుతూ, అయ్యో మేము దేవుని మాట వినలేదు, ఆ రోజున మేము దేవుని మాటకు లోబడలేదు అని కేకలు వేస్తూ వేస్తూ చనిపోవటాన్ని చూచిన దేవుడు కదిలిపోయాడండి. ఎందుకంటే ఆనాటి జనాంగం, ఆనాటి ప్రియులర భూమి మీద ఉన్నటువంటివి అన్ని ప్రియులర జీవరాశులు అన్నీ కూడా జలప్రళయములో తుడిచివేయబడ్డాయి, నాశనమైపోయాయి. అటువంటి పరిస్థితులలో ఏ విధంగా ప్రియులారా దేవుడు ఈ ప్రజల అరుపులు, వాళ్ళ బాధ, వాళ్ళ కష్టాన్ని చూచి చాలా బాధపడి నోవహుతో ఒక నిబంధన చేశాడు. ఏంటంటే, నోవహు, నేను ప్రజలను నాశనం చేయాలి అనుకొని జలప్రళయాన్ని పంపించాను. ప్రజల యొక్క విధానాన్ని లేక ఆ యొక్క ప్రళయంలో తుడిచివేయబడిన జనాంగాన్ని చూచాను. మరొకసారి ఆ జలప్రళయము ద్వారా నేను మనుషులు నాశనం చేయాలనుకోవట్లేదు. ఒకవేళ నీ తదుపరి కూడా ప్రజలు నా మాట వినకపోతే, నా మాటకు లోపడకపోతే వాళ్ళని అనేక విధాలుగా నేను బాధిస్తాను. కానీ ఇదిగో జలప్రళయము ద్వారా మాత్రమే నేను వారిని ఏం చేయనన్నాడు? నశింప చెయ్యను. చూడండి, ఆ మాట ప్రభు మాట్లాడుతూ ఏమంటున్నాడో ఒకసారి దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. దానికి ఒక గుర్తు కూడా దేవుడిచ్చాడు. 9వ అధ్యాయం దేవుడు చేసిన నిబంధన చూద్దాం. 11వ వచనం. నేను మీతో నా నిబంధన స్థిరపరచుచున్నాను. సమస్త శరీరులు ప్రవాహ జలము వలన ఇకను ఏం కారు? లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘములో నా ధనుస్సును ఉంచి తిని, అది నాకును భూమికి నీ మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. చాలండి. ప్రభు నోవహుతో చెప్పాడు, నోవహు, ఇటువంటి జల ప్రళయంతో ఈసారి మనుషులను చంపాలనుకోవట్లేదు నేను. వాళ్ళు చేసిన పాపం, వారి చెడుతనం, వారు నా మీద తిరుగుబాటు చేసిన తిరుగుబాటును బట్టి
వారు ఈ జలప్రళయములో ఈ విధంగా వారు నాశనం చేయబడ్డారు. కానీ ఈసారి జలప్రళయంతో నేను నాశనం చేయను మనుషులను. నా మాట విననప్పుడు, నా మాటకు లోబడినప్పుడు, నా మాటకు వ్యతిరేకంగా వాళ్ళు బ్రతికినప్పుడు జలప్రళయంతో నేను నాశనం చెయ్యను. దానికి గుర్తు కూడా చెబుతున్నా విను. ఏంటి ఆ గుర్తు అంటే, చూడు ఒక్కసారి మేఘం వైపు చూడు, మేఘములో నా ధనుస్సును ఉంచుతున్నాను అని అన్నాడు. అంటే అందుకే ఇప్పుడు మనం వర్షం పడగానే మేఘములో మనకు కనబడుతున్న ధనుస్సు 7 రంగులతో ఏంటది? ఆ ప్రియులారా, ఇంద్రధనుసు అంటాం. అది ఇంద్రధనుసు కాదు, అది దేవుని ధనుసు. అది ప్రియులారా, ఇంద్రుని ధనుసు కాదు, అది దేవుని ధనుసు. అది ప్రియులారా, ఇక్కడ వాక్యంలో మనం చూస్తే దేవుడు గుర్తుగా పెట్టాడు. అంటే ఎంత వర్షం పడినా భూమి మీద జలప్రళయం లాంటి ప్రళయం మాత్రం నేను రానివ్వట్లేదు అని వర్షము వెలిసిన తర్వాత మనకు కనబడే ఆ ధనుస్సు ఎవరు పెట్టిన గుర్తది? దేవుడు పెట్టిన గురుతు. ఏమండి, ఇక అప్పటి నుండి అటువంటి జలప్రళయం భూమి మీద ఇంకా రాలేదు. ప్రళయాలు వచ్చాయి కానీ అటువంటి జలప్రళయం రాలేదు. గ్రహించండి, వరదలు రాలేదా, తుఫానులు రాలేదా, ఈ భూమి మీద అనేక రకాలైనటువంటి భారీ వర్షాలతో ప్రియులారా ఎన్నో ప్రాంతాలు, పల్లపు ప్రాంతాలు కొట్టుకొని పోలేదా అంటే పోయాయి. గమనించండి, కానీ ఆ జలాల లాంటివి కాదు. ఏవండి, ఇంత భయంకరమైనటువంటి జలములు ఆనాటి నుండి ఈనాటి వరకు, నేను మొదటగా చెప్పాను కదా, ఈ భూమి పుట్టి 1800 కోట్ల సంవత్సరాలు అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కదా. ఈ 1800 కోట్ల సంవత్సరాల నుండి భూమి మీద ఎంత వర్షం పడిందంటారు? ఏవండి, ఈ వర్షాన్ని ప్రియులారా భూమి మీద పంపిస్తున్నవాడు దేవుడేనని మనము గుర్తించాలండి. దేవుడే వర్షాన్ని పంపిస్తున్నాడు. ఎందుకు ఈ వర్షం అని అంటే ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దామండి. ఎందుకు ఈ వర్షాన్ని దేవుడు పంపిస్తున్నాడు అని అంటే వాక్యములో 147వ కీర్తన 8వ వచనం చదవండి. 147వ కీర్తన 8వ వచనం. ఆయన ఆకాశమును మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షమును ఏం చేస్తున్నాడు ఆయన? ఎవరి కొరకు? భూమి కొరక. భూమి కొరకు వర్షం ఎందుకు? భూమి కొరకు వర్షం ఎందుకో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. ఎట్లనగా తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి. ఎవరి కొరకు ఏం చేయబడుతుందట? భూమి పైనుండి పడేటువంటి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేస్తుందో మీరు గమనిస్తున్నారా? అంటే ప్రియులారా, మనమే వ్యవసాయం చేస్తున్నాం అనుకుంటున్నారా? భూమి చేస్తుంది వ్యవసాయం, మనకు ఫలాలు. ఏమంటే ఇప్పుడు అనేక రకాలైనటువంటి చెట్లను మనము చూస్తున్నాం, పండ్ల మీద చెట్లు మనం చూస్తాం. ప్రియులారా, ఆ చెట్లలో నుంచి వచ్చేటువంటి ఫలాలన్నీ ఎవరు సాగు చేస్తున్నారు? ఎవరు సాగు చేస్తున్నారు? ఇప్పుడంటే ప్రియులారా ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటాడు, దానికి ఆ ఫారెస్ట్ వాళ్ళు దానికి ప్రియులారా అనేక రకాలైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. ఆనాటి దినాలలో ఎవరున్నారు ఈ భూమి మీద? గమనించండి. కాబట్టి దేవుడు ముందే ఎరిగి ఈ వ్యవసాయం రావాలి, ఈ వ్యవసాయంలో నుంచి ఫలాలు రావాలి, ఆ ఫలాలు నా పిల్లలు తినాలి అని అనుకొని భూమి కొరకు వర్షమును సిద్ధపరుస్తూ ఆ వర్షమును పంపిస్తుంటే భూమి త్రాగి మనకేమిస్తుంది? ఫలాలు ఇస్తుంది. మళ్ళీ ఈ వర్షంలో మళ్ళీ 2 వర్షాలు ఉన్నాయండి. వర్షము, మహావర్షం. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 37వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 6వ వచనం. నీవు భూమి మీద పడుమని హిమముతో, హిమం అంటే మంచు, మంచుతోను వర్షముతోను. ఏ వర్షం? వర్షము అన్నాడు, మళ్ళీ ఏమన్నాడు? మహావర్షముతోను ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. వర్షంతో ఆజ్ఞాపించేది ఆయనే, మహావర్షం కూడా ఆజ్ఞాపించేది ఆయనే. ప్రియులారా గమనించండి, మరి ఇంత వర్షం భూమి మీద పడుతూ ఉంది,
ఇంతకాలము నుంచి, ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి భూమి మీద పడుతుంది. ఏనాడైనా ఇక చాలు అని అన్నదా ఈ భూమి? ఈ నీరు చాలు అని అనదా భూమి? అందా? అనదు. భూమి నీరు చాలును అనదు అని ఎంత గొప్ప విషయాలు ఇక్కడ చెబుతున్నాడో మనము ఆలోచించాలి. ఇవన్నీ దేవుడు జరిగిస్తున్నప్పుడు మనం తెలుసుకోవాలి దేవుని కార్యాలు, దేవుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకొని దేవుని ఘనపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఈ మహావర్షంతో పాటు అప్పుడప్పుడు సునామీలు కూడా రప్పిస్తున్నాడు దేవుడు. ఎందుకు? నేనున్న జాగ్రత్త. ఇదిగో ఒకనాడు జలప్రళయంతో ముంచేశాను, గుర్తు చేసుకో. ఏమనుకుంటున్నావు నా గురించి? ఏమండి, ఏం చేస్తున్నాడో తెలుసండి? సముద్రాన్ని పిలుస్తున్నాడట ఆయన. చూడండి, ఆమోసు గ్రంథం దేవుని వాక్యములో 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. దేవుని వాక్యములో మనము చూస్తే ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొనువాడును, ఆకాశ మండలమునకు భూమి యందును పునాదులు వేయువాడును ఆయనే. ఎవరిని పిలుస్తున్నాడు? సముద్ర జలములను పిలుస్తున్నాడట. వాటిని పిలిచి సముద్రమా అని పిలిచి, ఆ సముద్రములో ఉన్న జలాలారా అని పిలిచి వాటిని ఎక్కడికి పంపిస్తున్నాడు? వాటిని భూమి మీద ప్రవహింపజేస్తున్నాడు. ప్రియులారా, సముద్రంలో ఉన్నటువంటి జలములు భూమి మీదకి ఎందుకు? మీరు గమనించండి, సముద్రములో ఉన్నటువంటి నీళ్లు భూమి మీదకి ఎందుకు? నదుల్లో నీళ్లు భూమి మీద అవసరం. నదుల్లో ఉన్నటువంటి నీళ్లు పంటకు అవసరం. లేదు, వర్షం నీళ్లు పంటకు అవసరం. సముద్రములో నీళ్ళు ఎందుకు? నా మాట మీరు వినరా? మీ యొక్క ఆనందమే ఆనందమా? మీ సంతోషాలే సంతోషాలా? మీ యొక్క విధానమే విధానమా? నన్ను గురించిన ఆలోచన లేదా మీకు? చూడండి, నేను ఎటువంటి వాడను? సముద్రాలకు నేను అడ్డుకట్ట వేశాను, ఆ సముద్రాలను పిలిచి భూమి మీదకి వెళ్ళమని చెబుతున్నాను. ఆ సముద్రమే భూమి మీదకి రావటాన్ని ఏమంటాం మనం? సునామీ అని అంటాం. ఏవండి, ఇది ఎవరు ఏర్పాటు చేసినవి? దేవుని కార్యాలు ఇవి. దేవుని కార్యాలు గమనిస్తున్నారా? మనిషి, నేనున్న జాగ్రత్త జ్ఞాపకం చేసుకో. నేను చేసిన సృష్టి చూడు, భూమిని చూడు, జలాలను చూడు, ఈ భూమి మీద పడుతున్న జలాలను త్రాగుతున్న భూమిని చూడు. ఎంత ఉంది ఈ భూమి? ఈ జలాల కంటే కూడా ఎంతో తక్కువగా ఉన్నటువంటి ఈ భూమి ఇన్ని జలాలు త్రాగుతూ కూడా చాలును అని అనటం లేదు. చాలును అని అనదు, తృప్తి పడదు. ఎంత వర్షం పడినా ఇంకా రానివ్వు రానివ్వు అని అంటుందే తప్ప చాలును అనే స్థితి దేనికి లేకుండా చేశాడు? భూమికి. ఒకవేళ గనక చాలును అని భూమి అంటే ఈ భూమి మీద మన బ్రతుకు కూడా చాలు అయిపోద్ది. తెలుసా? సమాప్తం. ఇంకా మన భూమి దేవుడు, ప్రియులారా, దేవుడు వర్షాన్ని పంపిస్తూ ఉంటే, భూమి చాలు అని అంటూ ఉంటే, ఇక ఈ భూమి మీద ఉండేది ఎవరు చెప్పండి? ఎవరుంటారు? భూమి మీద ఎంత వర్షం పడినా మనకు ఎటువంటి ప్రమాదం లేకుండా దేవుడు ఈ రోజు వరకు కూడా వరదలు, తుఫానులు, భయంకరమైన విపత్తుల నుండి ఎందుకు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులను తప్పిస్తున్నాడు అని అంటే, మనిషి భూమికి నేను పెట్టిన విధానం చూడు. ఎంత వర్షం పడినా, ఎన్ని జలప్రళయాలు వచ్చినా, సముద్రాలు పొంగినా, నదులు పారుతున్నా కూడా చాలును అని అనకుండా ఈ భూమి మిరింగేస్తుంది ఆ నీళ్లను. నిన్న వర్షం వచ్చినప్పుడు ప్రియులారా విజయవాడ వెళ్ళాను. ఏ రోడ్లు చూసినా కూడా నీళ్లతో ప్రవాహం చేస్తూ ఉన్నాయి. నీళ్లతో ప్రవాహం చేస్తూ ఉన్నాయి. ఆ నీళ్లలో బండి వెళుతుంటే ఎక్కడ మాన్యువల్స్ ఉంటాయో, ఎక్కడ పడిపోతామో అనే భయం. ఏమండి, వెళ్ళిపోతున్నాయి, కార్లు వెళ్ళిపోతున్నాయి. ఆ కార్లు చక్రాలు మునిగిపోతున్నాయి. ప్రియులారా, వెళ్ళి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి భూమి మీద నీళ్లు లేవండి. అక్కడ రోడ్డు మీద నీళ్లు లేవు. ఏమైపోయినాయి ఇవన్నీ? ఇన్ని నీళ్లు, మోకాళ్ళ లోతు నీళ్లు, నడుము దగ్గరకు వచ్చినటువంటి నీళ్లు ఏమైపోయినాయి? ఒకవేళ అవి అలా కాకుండా ఉంటే ఈ భూమి మీద మనకు మనుగడ ఉందనుకుంటున్నారా? దేవుడు చేసే కార్యాలు మనకు జ్ఞాపకం రావా? ఆలోచించరా ఇవన్నీ కూడా? ప్రియులారా, అందుకే దేవుడు
భూమికి ఒక విధానం పెట్టాడు. ఏంటంటే నీరు చాలును అని అనకూడదు. నువ్వు ఎన్ని నీళ్ళు వచ్చినా నువ్వు త్రాగేయటం నీ వంతు. ఎన్ని నీళ్లు వచ్చినా మృంగేసేయాలి, నువ్వు ఉంచకూడదు భూమి మీద. భూమి మీద నా పిల్లలు ఉన్నారు. దేవునికి ఎంత ప్రేమండి మనం అంటే. ఒకవేళ అలా కాకుండా పడిన నీళ్లు పడినట్లుగానే ఉండి భూమి మృంగకుండా, భూమి ప్రియులారా తీసుకోకుండా అలాగే ఉంటే ప్రియులారా ఈరోజు ఈ భూమి మీద మనం ఉండేవాళ్ళం కాదు. దేవుడు పెట్టిన విధానం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. మన మీద ఆయనకున్న ప్రేమ, ఆ ప్రేమను అర్థం చేసుకోకుండా ఇంకా బ్రతుకుతున్నావా? ఆయన కార్యాలను తెలుసుకోకుండా ఇంకా బ్రతుకుతున్నావా? ఆయన జలములతో ప్రారంభించి ఈ సృష్టిని చేశాడు. జలములతో ప్రారంభించి ఈ విశ్వమును ప్రియులారా ఆయన నిర్మించటం ప్రారంభించాడు. మానవునికి అవసరమైనటువంటి రీతిలో వర్షం ఇవ్వటానికి ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. మహావర్షం కురిపించేవాడు ఆయనే, వర్షాన్ని కురిపించేవాడు కూడా ఆయనే. అంత మాత్రమే కాదు, తుఫానును పుట్టించేవాడు కూడా ఆయనే. తెలుసా? ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ప్రియులారా, కీర్తనల గ్రంథం 148వ కీర్తన, 140 ప్రియులారా 8వ కీర్తనలో మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాటలు చూడండి ప్రియులారా. 7వ వచనం, భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా, అగాధ జలములు, అగాధములో ఉన్న జలములారా ఎవరిని స్తుతించాలి? యెహోవాను స్తుతించండి. అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. అంటే ఇప్పుడు తుఫాను కూడా ఎవరి ఆజ్ఞ నెరవేరుస్తుంది? ఆవిడ బంగాళాఖాతంలో వాయుగుండం పడింది అనే వార్త వింటాం. వినగానే వెంటనే వాతావరణ శాఖ వాళ్ళు పరిశోధనలు చేసి వాళ్ళు ఆ వాయుగుండం ఎటు వెళుతుందో, ఎక్కడ అది ప్రియులారా మరి తేలిపోతుందో ఆ విషయాలన్నీ కూడా పరిశీలన చేసి ఇదిగో ఇక్కడ వాయుగుండం పడింది, అది ప్రయాణం చేస్తూ తమిళనాడు ప్రాంతానికి వెళుతుంది. కాబట్టి తమిళనాడు ఏరియాలో ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ కూడా భయంకరమైనటువంటి వర్షం పడుతుంది అనే ప్రియులర ఆజ్ఞలు వారు జారీ చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు, తుఫాను వస్తుంది, భయంకరమైనటువంటి ఈదురు గాలులు వేస్తాయి, 80, 90 లేక 100 ఇన్ని కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి, చెట్లు పడే అవకాశం ఉంటుంది, ఎవరు రోడ్డు మీదకి రావద్దు, జాలరులు సముద్రాల్లోనికి వేటకు వెళ్ళొద్దు అనే వార్తలు మనం వింటూ ఉంటాం. ఏవండి, అది వెళ్ళినట్టుగానే వెళుతుంది, మళ్ళీ బందరు వచ్చేస్తుంది. ఏంటది? అక్కడ తేలుతుంది అన్నారు కదా, అక్కడ ముగిసిపోతుంది అన్నారు కదా ఈ వాయుగుండం ప్రియులారా. ఇదిగో తిరుగుతూ వెళుతుంది, ఇదిగో అక్కడ అది ఒడ్డుకొచ్చేస్తుంది, ఆగిపోతుంది అని అన్నారు కదా. కానీ ఆగదది. ఎందుకు ఆగదంటే, మనిషి నువ్వు చెప్పినట్టుగా వినదు తుఫాను. ఎవరు చెప్పినట్టుగా వింటది? దేవుడు చెప్పినట్టుగా వింటది. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. కొన్నిసార్లు వాతావరణ శాఖ వాళ్ళు మీకు భారీ వర్షాలు పడతాయి ఉత్తర ఆంధ్ర, తెలంగాణ ఈ ప్రాంతాలలో, కాబట్టి మీరు గమనించండి అని చెబుతారు వాళ్ళు. కానీ అసలు అప్పుడు పడవు కొన్నిసార్లు వర్షాలు, మనకు పడవు వర్షాలు. వాళ్ళు పడతాయి అంటే వర్షాలు పడవు. వాతావరణం అంతా బాగానే ఉందన్నప్పుడు మాత్రం వర్షాలు పడతాయి. ఎందుకని? అది దేనికైనా దేవుని ఆజ్ఞ. ప్రియులారా, ఆయన ఎంత ఉన్నతుడో ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి దేవునిని మనము ప్రియులారా నమ్మకుండా, విశ్వాసం ఉంచకుండా, ఇటువంటి దేవుని మీదే మనము ఏవేవో ప్రేలాపనలు ప్రియులారా మనం ఉటంకిస్తూ దేవునిని మనము అవమానకరమైనటువంటి వారిగా చూస్తే, లేక మన జీవితం అలా ఉంటే దేవుడు ఎందుకు ఊరుకుంటాడు చెప్పండి? ఎందుకు ఊరుకుంటాడు చెప్పండి ప్రియులారా? ఎందుకు ఈ భూమి మీద ఇన్ని విపత్తులు జరుగుతున్నాయి? ఎందుకు ఈ భయంకరమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అని అంటే మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా, ఆయన ఆజ్ఞను నెరవేరుస్తున్నాయి. వాటిలో ఒకటి భూమి అయితే
ఈ భూమి మీద పడే వర్షమైతే, ఈ భూమి మీదకి వచ్చే జలాలైతే, ఎన్ని జలాలు పడినా, ఎంత వర్షం వచ్చినా, నదులు పొంగినా, సముద్రాలు పొంగినా, ప్రియులారా, ఎన్ని పరిస్థితులుగా ఈ భూమి మీద వర్షము విస్తారముగా వచ్చినప్పటికీ ప్రియులారా, ఒక 2-3 రోజుల్లో ఎందుకు నేల ఆరిపోతుంది అని అంటే, దేవుడు చెప్పాడు భూమికి, భూమి మీద నీరు అనేది ఉండకూడదు, ఎంత పడినా చాలు అని నువ్వు అనకూడదు. కాబట్టి ఇప్పుడు అది నెరవేరుస్తుంది, బాగుంది, దేవుని మాట అది నెరవేరుస్తుంది. కానీ ఆయన పోలికలో, ఆయన స్వరూపములో చేసుకున్న మనము ఆయన ఆజ్ఞను నెరవేరుస్తున్నామా? ఆయన మాటను మనము ప్రియులారా వింటున్నామా? ఆయన మాటకు లోబడుతున్నామా? ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చగలుగుతున్నామా? ఆలోచించండి ప్రియులారా. మన జీవితం ఎంత ఆయన తలుచుకుంటే, మన బ్రతికెంత ఆయన తలుచుకుంటే, మన జీవితం, మన జీవం ఆయన చేతిలో ఒక క్షణం చాలండి. కానీ ఎందుకు దేవుడు ఇంతవరకు నిన్ను నన్ను క్షేమంగా ఈ భూమి మీద ఉంచాడు అని అంటే, నువ్వు ఆయన కార్యాలు తెలుసుకోవాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని మహిమపరచాలి. ప్రియులారా, అందుకు దేవుడు ఈ భూమి మీద నిన్ను నన్ను ఉంచాడు. నువ్వు ఆయన స్తుతించకుండా, ఆయన ఘనపరచకుండా, ఆయన ఎందు విశ్వాసముతో నీ జీవితాన్ని కొనసాగించకుండా, లోక సంబంధమైన ఆశలతో, లోక సంబంధమైన మాటలతో, లోకులు మాట్లాడినట్లుగా లోక పద్ధతులతో నువ్వు బ్రతుకుతూ ఉంటే, దేవుడు ప్రియులారా ఈ భూమి మీద ఎందుకు విపత్తులు రాకుండా ఆయన ఆపుతాడు చెప్పండి? నిజంగా ఇప్పటి వరకు మనం ఇలా ఉన్నామంటే ఆయన ప్రేమండి, మన నీతి కాదండి, మన భక్తి కాదండి, ఆయన మన ఎడల చూపిస్తున్న ప్రేమండి. ఆయన ప్రేమను ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఆయన మనల్ని ఎంతగా కాపాడటానికి ఈ సృష్టిని ఉపయోగిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. కాబట్టి తృప్తి పడనివి, ఇక చాలును అననివి 4 ఉన్నాయన్నాడు. వాటిలో చాలును అనని ఒకటి పాతాళం, దేవుని మాట వినని వారందరి కొరకు సిద్ధపరిచినటువంటి పాతాళం. ఒకటైతే కనని గర్భం చాలును అననదు. ఇక 3వది ఏంటంటే నీరు చాలును అనని భూమి. ఈ విధానం దేవుని యొక్క క్రమములో ఎంతగా ప్రియులారా వాస్తవాలు మనము తెలుసుకొని, దేవుని చిత్తానికి లోబడి, దేవుని మాటకు లోబడి, ఆయన కృపలో మనం ముందుకు వెళదాం. దేవుడి మాటలు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ వందనాలు. నీరు చాలును అని అనని భూమిని గూర్చి మీరు మాతో మాట్లాడారు తండ్రి. నిజంగా పడిన వర్షం పడినట్లుగా ఈ భూమి మీద ఉంటే, ఈ భూమి మీద మనుషుడు జీవించటానికి అవకాశం ఉండేది కాదు నాయన. ఈ భూమిని మీరు మా కొరకు ఏ విధమైన విధానములో పని జరిగిస్తున్నారో, అవన్నీ నిన్ను ఎలా స్తుతిస్తున్నాయో మేము కూడా అలా నిన్ను స్తుతించాలని మీరు ఆశ కలిగి ఉన్నారు. అటువంటి వారిగా మమ్మల్ని చేయండి, బలపరచండి. నీ వాక్య క్రమములో మేము బ్రతుకున్నట్లు, నీ చిత్తానుసారముగా జీవించినట్లు కృప చూపమని మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధాప్యములో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు చేయండి. రక్షణ పొందిన వారు ఆధ్యాత్మికమైన స్థితిలో ప్రతిదినము ఎదుగునట్లు చేయండి. రక్షణ పొంది పడిపోయిన వారు తిరిగి లేవనెత్తబడి మీ సన్నిధికి రాగలుగునట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఇటు భాగ్యం మీరు మాకిచ్చినందుకు స్తోత్రములు. నీ బిడ్డలు ప్రేమతో ఇచ్చిన కానుకలను దీవించండి, తిరిగి ప్రతిఫలము దయచేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ, మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.